జై హో పత్రిజీ. మనం అద్భుత సృష్టిలో డిఎన్ఏ యాక్టివేషన్కి సరికాని శక్తుల గురించి తెలుసుకున్నాం. 12 శక్తి స్థాయిలు కలిగిన ఈ భూమి 2 శక్తి స్థాయిలకు దిగిపోయింది. 12 డిఎన్ఏ పోగులున్న మనము 2 డిఎన్ఏ పోగులకు మాత్రమే పరిమితమైపోయాము. అదే అంటున్నారు, 12 శక్తి స్థాయిలు కలిగిన ఈ భూమి కూడా 2 శక్తి స్థాయిలకు దిగిపోయిన తర్వాత ఈ భూమిని గెయియా అనే ఆత్మ పరిపాలిస్తోందని చెప్పారట ఉన్నత లోకాల వాళ్ళు. గెయియా. ఈ భూమిపైకి మానవులు భగవంతుని యొక్క రూపురేఖలతో దైవ మానవునిగా సృష్టించబడ్డారు. ఇతని డిఎన్ఏలో మానవుణ్ణి కూడా అలా సృష్టించారు. ఇతని డిఎన్ఏలో కూడా 12 ఉన్నత స్వర్గాల యొక్క జన్యు నిర్మాణం కలిగి ఉండేది. ఇది వరకు 12 ఉన్నత స్వర్గాల యొక్క జన్యు నిర్మాణం కలిగి ఉండేది. ఈ మానవుని ఎమెరాల్డ్ డిఎన్ఏ ఆర్డర్ ఫౌండర్ రేస్ మానవుడు అనేవారు ఇప్పుడు మానవుడు తన డిఎన్ఏలో మొదటి జన్యు జ్ఞానాన్ని కోల్పోయి 12 స్థాయిల నుండి 2 స్థాయిలకు దిగబడిపోయాడు. అతి సామాన్యుడిగా ఉన్నాడు. చాలా అంటే లోపల ఏం జరిగేది కూడా మనకు తెలియని స్థితిలో ఉన్నాం. ఈ స్థితిని మార్చి తిరిగి అతనికి పూర్వ వైభవాన్ని పొందేలా చేయటమే డిఎన్ఏ సంక్రియ అంటే. డిఎన్ఏ సంక్రియ అనేది కణస్థాయి నుండి తీసుకొని రావాల్సిన మార్పు. సెల్యులార్ స్థాయి నుంచి కూడా ఆ మార్పు తీసుకొని రావాలన్నమాట. మన డిఎన్ఏలో గుప్త జ్ఞానం దాగి ఉంది. ఈ గుప్త జ్ఞానం ఉన్న డిఎన్ఏని జంక్ డిఎన్ఏ అన్నారు. ఈ డిఎన్ఏలో ఉన్నత తలాల సమాచారం, ఉన్నత జ్ఞానం, శక్తి నిక్షిప్తం చేయబడి ఉన్నాయి. డైమెన్షన్ డిఎన్ఏ కోడ్ సైడ్ హెడ్డింగ్ అనమాట. ఈ టాపిక్ గురించి తెలుసుకుందాం. మనల్ని మొదట దైవ మానవునిగా తయారు చేసినప్పుడు మనం అత్యధికమైన డిఎన్ఏ స్థాయిని కలిగి ఉండేవాళ్ళం. అది వరకు దాని పేరు 12 పోగుల డైమెన్షన్ డిఎన్ఏతో ఉన్నప్పుడు మనల్ని ఏంజలిక్ హ్యూమన్ అని పిలిచేవారు. ఇవన్నీ ఎంత చక్కగా రాశారు చూడండి. మనకి ఇవన్నీ తెలియదు కదా. ఈ నాలెడ్జ్ అంతా తెలుసుకుందాం. 24 స్ట్రాండ్ డిఎన్ఏని కలిగి ఉన్నప్పుడు డబుల్ డైమెన్షన్ డిఎన్ఏ లేదా ఎమెరాల్డ్స్ అండ్ డిఎన్ఏ అని పిలిచేవారు. ఇవే కాకుండా ఇంకా ఎన్నో స్థాయిలు ఉన్నాయి. గోల్డెన్ సన్ డిఎన్ఏ, ప్లాటినం సన్ డిఎన్ఏ మొదలైనవి ఎన్నో ఉన్నాయి.